హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు మనం కోకోనట్ లడ్డు చేసుకోబోతున్నామండి. సో దానికి కావాల్సిన పదార్థాలు, నేను ఒక ఫుల్ కప్ కోకోనట్ తురుము తీసుకున్నాను, అండ్ ఒక హాఫ్ కప్ షుగర్ తీసుకున్నాను, అండ్ కొంచెం వాటర్ తీసుకున్నాను, అండ్ యాలక్ పౌడర్ అండ్ క్యాష్యూ నట్స్ కూడా సో దీనికి ఫస్ట్ పాకం పట్టుకోవాలండి. నేను ఒక చిన్న కడాయి తీసుకున్నాను, షుగర్ వేసుకొని పాకం పట్టుకుంటాను అనమాట. సో ఇది కొంచెం వాటర్ వేసుకొని, లేత పాకం కాదు, మరీ గట్టి పాకం కాదు, మీడియంగా చేసుకుంటే మనకి లడ్డు విడిపోకుండా ఉంటుంది. సో నేను చూపించినట్టుగా వీడియోలో చేసుకుంటే బాగుంటుంది అనమాట ఈ లడ్డూకి అయితే. సో ఇలా నేను పాకం పట్టుకుంటున్నాను. సో ఇప్పుడు నేను వేరే కడాయి తీసుకున్నానండి, అందులో నెయ్యి వేసుకున్నాను, కొంచెం ఎక్కువ నెయ్యి వేసుకోవాలి. సో దాంట్లో నేను ఏదైతే కొబ్బరి తురుము చేశానో అదంతా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇది కొబ్బరి తురుము అనేది మినిమం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వరకు మనం ఫ్రై చేసుకుంటే మనకి టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇలా మంచిగా మరీ హైలో ఫ్రై చేయకూడదండి, అలా అని మరీ మీడియంలో అయితే కూడా మనకి తొందరగా ఫ్రై అవ్వదు. సో కొంచెం మీడియం ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. కొబ్బరి తురుముని లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఓ పక్క నుంచి నేను పాకం కూడా పడుతున్నాను పక్కన, అది ఇది సైమల్టేనియస్గా చూసుకుంటూ ఉండండి. పాకం మరి గడిగా అవ్వకూడదు, అలా మరీ లేతగా ఉన్నా కూడా బాగోదు. సో పాకం కూడా కంప్లీట్గా చూసుకొని మీరు దాన్ని బట్టి ఇది కూడా ఫ్రై చేసుకుంటూ ఉండాలి, టైం అడ్జస్ట్ చేసుకుంటా. సో నా పాకం పక్కన రెడీ అయిపోయిందండి, ఇలా రెడీ అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది అనమాట. ఇదైతే లడ్డూకి పర్ఫెక్ట్. సో నాకు కొబ్బరి కూర కూడా మంచిగా ఫ్రై అయిపోతుంది, బాగా మంచిగా కలిపేసుకున్నాం కదా, ఇది కూడా మంచిగా ఫ్రై అయిపోతుంది. అండ్ ఇందులో కొంచెం పాకం రెడీ అయిపోయింది కదా, పాకం వేసుకుంటున్నాను. అంతా ఒకేసారి వేయకూడదండి, మెల్లమెల్లగా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. అంతా ఒకేసారి వేసుకోవడం వల్ల కూడా మంచిగా కలవదు. సో మీకు కెమెరాలో వైట్ కనిపిస్తుంది, కానీ అక్కడ నాకు లైట్ బ్రౌన్ కలర్ బాగానే ఫ్రై అయిందనమాట. సో మీరు కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు కొబ్బరి కూర ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మెల్లమెల్లగా కొంచెం కొంచెం పాకం వేసుకుంటా దాన్ని మంచిగా కలుపుకోవాలి, మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి నీరు అనేది చిమ్ముతుంది కొబ్బరిలోంచి, అది ఫ్రై అయిపోవాలండి, అది ఎవాపరేట్ అయిపోవాలి ఆ వాటర్ అనేది. వాటర్ అంటే మరీ ఎక్కువ వాటర్ కాదు, లైట్గా వాటర్ చిమ్ముతుంది, అది ఎవాపరేట్ అయిపోతే మనకి లడ్డు రెడీ అయిపోతుంది అనమాట. సో నేను మీడియం ఫ్లేమ్లోనే ఇది అంతా ఫ్రై చేసుకుంటున్నాను, మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నాను. సో ఇది నాకు మంచిగా ఫ్రై అయింది అనిపించింది, అందుకే నేను లోలో పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. సో ఇలా మనం మంచిగా కలుపుకొని ఫ్రై చేసేసుకుంటే మనకి లడ్డు రెడీ అయిపోతుందండి. ఎక్కువసేపు కలుపుకుంటూ ఉండాలండి. నేను మొత్తం కలపడం ఎందుకు మీకు చూపిస్తానంటే, ఇంత టైం పడుతుంది కలపడానికి అనేది నేను మీకు ఐడియా కోసం చూపిస్తున్నాను అనమాట. సో మంచిగా నేను ఇలా కలిపేసుకొని నేను దీన్ని రెడీ చేసేస్తున్నాను. సో మనకి ఇది రెడీ అయిపోయిందండి, ఇంకో ఉండలు చుట్టడమే. ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే ఉండలు చుట్టేయాలండి, మరీ చల్లగా అవ్వకూడదు. మరీ వేడిగా ఉన్నప్పుడు కూడా కొంచెం చూసుకుంటూ ఉండండి. ఇక్కడ కొంచెం గోరువెచ్చగా ఉన్నది, చుట్టేస్తున్నాం. ఆల్రెడీ 4 చుట్టేసాము. చూసారా ఎంత చక్కగా వచ్చాయి లడ్డూస్. మనకు ఆ లడ్డు అలా విడిపోకుండా ఉంటుందండి పాకం వల్ల. సో పాకం అనేది మనం మంచిగా చేసుకోవాలన్నమాట. అండ్ నెయ్యి కూడా మంచిగా వేసుకుంటే మనకు మంచి టేస్ట్ ఉంటుంది. అండ్ మీకు కావాలనుకుంటే ఇందులో ఎలాచీ పౌడర్ అండ్ నట్స్ అన్నీ కలుపుకోవచ్చు. సో ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు తినారని చెప్పి మేము ఇలా కలుపుతున్నాం. సో కోకోనట్ లడ్డు రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ నచ్చిందా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.